హలో ఆల్ వెల్కమ్ టు మూవీపురం. టాలీవుడ్ అంటే ఇప్పుడు ఒక గ్లోబల్ సినిమా. కానీ ఈ స్థాయి ఏమి నిన్న మొన్న వచ్చింది కాదు. మన స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. వందల సినిమాలు తీశారు. ఇప్పుడు టాలీవుడ్కి ఒక గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తీసుకొచ్చారు. కొన్ని సినిమాలు అనౌన్స్ అయినప్పుడే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఫిక్స్ అయిపోతారు. కానీ కొన్ని సినిమాలు బ్యాడ్ లక్ వల్ల లేదా మంచి అవుట్పుట్ రాకపోవడం వల్ల అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించలేవు. కొన్ని సినిమాలు మాత్రం అస్సలు క్రేజీ కాంబినేషన్తో స్టార్ట్ అయ్యి ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉండే టైంలోనే వేరియస్ రీజన్స్ వల్ల ఆగిపోతాయి. ఈరోజు వీడియోలో 1990 నుండి ఇప్పటి వరకు అలా ఆగిపోయిన టాప్ 5 క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆ లైక్లు, సబ్స్క్రైబర్లు కొడితే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం తేగలం. లిస్ట్లో ఫస్ట్ మూవీ అబు ద థీఫ్ ఆఫ్ బగ్దాద్. చిరంజీవి గారికి ఇది ఒక హాలీవుడ్ డ్రీమ్. 1997లో అనౌన్స్ చేశారు. అప్పట్లోనే 50 కోట్ల భారీ బడ్జెట్ అండ్ ఉమర్ ఖురేషీ గారు ఒక కీలక పాత్రలో నటించాల్సి ఉంది. హీరోయిన్గా మనీషా కొయిరాలా అని ఫిక్స్ అయ్యారు. సినిమా ఒక 20% షూటింగ్ కూడా అయింది. ఇంగ్లీష్ వర్షన్కి డైరెక్టర్ డౌచన్ గెర్సీ అయితే తెలుగు వర్షన్కి మాస్టర్ ఫ్రేమ్ సురేష్ కృష్ణ గారు డైరెక్షన్ చేశారు. సినిమాలో కొన్ని సీన్ల కోసం ఖురాన్లోని పేజెస్ని టీలో ముంచి తీశారనే కాంట్రవర్సీ బాగా వివాదం అయ్యి కోర్టు వరకు వెళ్ళి సినిమాని ఆపేశారు. ఈ సినిమా కానీ అప్పుడు కంప్లీట్ అయింటే చిరంజీవి గారు ఎప్పుడో గ్లోబల్ స్టార్గా ఎదిగేవారేమో. ఈ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఎన్బీకేస్ నర్తనశాల. సీనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ నర్తనశాలను బాలయ్య తన సొంత దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఆయనే అర్జునుడు, కీచక, బృహన్నల పాత్రలను పోషిస్తూ సౌందర్య ద్రౌపది, శ్రీహరి భీముడు అండ్ ఉదయ్ కిరణ్ అభిమన్యుడిగా మంచి స్టార్ క్యాస్ట్తో స్టార్ట్ చేశారు మూవీని. 2004లోనే ఈ సినిమా స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే సౌందర్య గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆమె తర్వాత ఆ రోల్కి ఎవరూ జస్టిఫికేషన్ ఇవ్వలేరని బాలయ్య గారు ఫీల్ అయ్యి ఆ సినిమాని అక్కడితో ఆపేశారు. 2020లో ఈ సినిమాలో షూటింగ్ అయిన 17 నిమిషాల ఫుటేజ్ని బాలకృష్ణ థియేటర్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు అది యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. మా లిస్ట్లో నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారు 2006లో అనౌన్స్ చేసిన సత్యాగ్రహి. జానీ తర్వాత ఆయన డైరెక్షన్లో అనౌన్స్ అయిన పొలిటికల్ డ్రామా ఇది. ఏఎం రత్నం గారి ప్రొడక్షన్ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. పోస్టర్స్ అయితే అప్పట్లో ఒక ఊపాయి. అవినీతిపై పోరాడే యువకుడి కథ ఇది. కళ్యాణ్ గారు స్క్రిప్ట్ కంటే సామాజిక మార్పే ముఖ్యమని భావించి రాజకీయ వైపు అడుగులు వేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ అక్కడికక్కడే ఆగిపోయింది. రీసెంట్గా కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒకవేళ సత్యాగ్రహి చేసుంటే ఫుల్ టైం డైరెక్టర్ అయ్యేవాడిని, కానీ పాలిటిక్స్లో వచ్చేవాడిని కాదేమో అని చెప్పుకొచ్చారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ సినిమా వినాలని ఉంది. 1998లో రామ్ గోపాల్ వర్మ అండ్ చిరంజీవి కాంబినేషన్లో ఈ మూవీ అనౌన్స్ చేశారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ట్రెండ్ సెటర్. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. సుమారు 30% షూటింగ్ పూర్తయిన తర్వాత వర్మ గారికి అండ్ చిరంజీవి గారికి క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అశ్విని దత్ గారు ఇదే టైటిల్తో వేరే సినిమా ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. ఈ ఇష్యూ తర్వాతే రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారి పైన ప్రతి విషయంలో నెగిటివ్గా కామెంట్ చేస్తూ వచ్చారు. దాని తర్వాత రీసెంట్గా అపాలజైజ్ చేశారనుకోండి, అది వేరే విషయం. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వన్ నేనొక్కడనే తర్వాత సుకుమార్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ఫిలిం. కాబట్టి సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా దీన్ని ప్లాన్ చేశారు. మహేష్ బాబు గారికి సెకండ్ హాఫ్ అంతగా నచ్చకపోవడంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమాని ఆపేసినట్టు స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాతే ఈ సినిమాకి కొన్ని మార్పులు చేసి పుష్పగా అల్లు అర్జున్తో తీశారు సుకుమార్. ఆ సినిమా ఎంత హిస్టరీ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే కదా. ఇలా అనౌన్స్ అయ్యి ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్స్ టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. వాటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చూసిన లిస్ట్లో ఏ సినిమా రిలీజ్ అయింటే బాగుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ కళ్యాణ్ గారు నిజంగానే సత్యాగ్రహి చేసుంటే అసలు రాజకీయాల్లోకి వచ్చేవారో కాదో, మహేష్ బాబు పుష్ప చేసుంటే ఎలా ఉండేదో, మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి.